फेयर्स इंक्रीज हो गया, ये थोड़ा कॉमन मैन को पहले ही बर्डन बहुत है टैक्सेस एंड ऑल, थोड़ा मेट्रो ने भी थोड़ा ज्यादा कर दिया, डेली कम्यूटर्स के लिए बहुत डिफिकल्ट हो गया। तेलंगाना गवर्नमेंट और जो मेट्रो का मेंटेनेंस जो भी करते हैं उनके लिए रिक्वेस्ट है कि మెట్రోలో ఇవాళ నేను ట్రావెల్ చేశాను, బట్ చార్జెస్ పెంచడం అనేది కొంచెం మంచిగా అనిపించట్లేదు. మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది కొంచెం ఎక్కువనే, ఒక మరీ ఎక్కువ పెంచినట్టు అనిపిస్తుంది నాకైతే. సో దయచేసి గవర్నమెంట్ ఆలోచించి మరి రేట్స్ ని తగ్గిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. తగ్గిస్తే బాగుంటుంది, గవర్నమెంట్ వాళ్ళ దానిలో వాళ్ళు ఉంటుంది, తగ్గిస్తే బాగుంటుంది. నేను రెగ్యులర్ గా పటాన్చేరు నుంచి వస్తా, మంత్లీ ఒక 20 రోజులన్నా కనీసం మెట్రోకి ఎక్కుతా. ఈ యొక్క రేటు పెంచడం వల్ల బీద ప్రజలకు కొంచెం బడన్ పడ్డట్టుగానే ఇది. ఆర్థికంగా లేని వారికి కుటుంబాలు చాలా మంది కూడా మెట్రో ఎక్కితే తొందరగా ప్రయాణం అవుతుందని ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఈ రేటు ఇప్పుడే పెంచడం అనేది కరెక్ట్ కాదని నా తరఫు నుంచి నేను చెప్తూ ఉన్నా. ఈ మెట్రో సంస్థ వాళ్ళు ప్రతి స్టాప్ కు ₹2 పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయము. గవర్నమెంట్ వెంటనే మెట్రో వారికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం. పటాన్చెరు నుంచి వస్తున్నాను. ఎక్కువగా రెగ్యులర్ గా మెట్రోలో ప్రయాణం చేస్తూ ఉంటాను. మరి రేట్లు బాగా విపరీతంగా పెంచారు వీళ్ళు. మనకి దిల్సుకున్న వరకు ₹60 ఉండేది, ఇప్పుడు ₹75 చేశారు. దానివల్ల మాలాట వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని ఏమైనా తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారనేసి మనం గవర్నమెంట్ ని, మన మెట్రో డిపార్ట్మెంట్ వాళ్ళని మనం అడుగుతున్నాం. దాని గురించి రాజ్ న్యూస్ వారు కూడా దీంట్లో బాగా కవర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ఈ మెట్రో లైన్ అది బిగిన్ అయినప్పటి నుంచి వాడుతున్నాను. మెట్రో చార్జెస్ చాలా పెరిగినవి, దాంతో ఈవెన్ మా లాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంకా సామాన్యుల వాళ్ళకు ఇంకా చాలా ఇబ్బంది. ఈ మధ్యన స్టార్ట్ అయిన మెట్రో స్టేషన్స్ లో పార్కింగ్ చార్జెస్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. మేము మెట్రో చార్జెస్ కంటే ఎక్కువ పే చేస్తున్నాం పార్కింగ్ చార్జెస్ లో. గవర్నమెంట్ వాళ్ళు, అధికారులు దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని ఈ ధరలు తగ్గిస్తే 2 రకాలుగా చాలా మంచిది అని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉప్పల్ నుంచి మాదాపూర్ రెగ్యులర్గా వచ్చేవాడిని. రెగ్యులర్గా ₹50 కట్టాయి, ₹76 అట్లా కట్టాయి చూశాను. షాక్ అయ్యాను. 70 అంటే నియర్లీ మాకు 5,000 to 4,500 ఎబో అవుతున్నవి. ఇది చాలా భారం అవుతుంది ఐటీ పీపుల్స్కి. మెట్రోని నమ్ముకొని మేము ఇక్కడ ఎంప్లాయీస్ ఇవన్నీ చూస్తున్నాము. అదేదో పోయి ఊళ్ళలో వ్యవసాయం చేసుకుందాం అంటే వ్యవసాయంలో ఇప్పుడు రైతు బంధు ఇవి ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం అలా రైతులు నామం చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇలా మెట్రో ఛార్జీలు పెంచి మాలాంటి సామాన్యులకి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐటీ పీపుల్స్ తరఫున దానిపైన ₹30 పెంచారు, ₹5 ₹10 పెంచినట్టు ఒకేసారి ₹15 పెంచారు. ₹50 ఉండదు సార్, ఎవరు సార్ ₹20 పెంచారు. కొట్లాడి వచ్చినా ఇప్పుడు ఆడ ఎవరిని అడిగినా మాకే తెలియదు అని అంటారు సార్. ఎట్లా ఒకటేసారి ₹20 పెంచితే ఎట్లా, మేము రోజు తిరిగేటోళ్ళం అని చెప్తున్నా సార్. ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. నేను చిల్కనగర్ నుంచి వస్తున్నా, అక్కడ నుంచి ₹15, మన ఈ నుంచి ₹70. నాకు రోజు ₹200 అవుతుంది. ఆడ ఇచ్చే కూలీ ఏంది నాకు చేస్తుంది సార్ ప్రభుత్వం. ఉన్నోడేమో బాగున్నాడు, లేనిడేమో సస్తున్నాడు సార్. ఉన్నాడు ఎట్లయినా బతుకుతాడు, లేనోడు నాసంటాడు ఎట్లా బతుకుతాడు. ఇప్పుడు ఉన్నోనికి అదే ఛార్జీ ఉంది, లేనోనికి ఛార్జీ ఉంది. ఆ ఉన్నోనికి ఏమైనా ఎక్కువ, వానికి వేరే జీవో ఉందా, మాకేమైనా ఉందా? ఉన్నోడేమో అట్లనే బాగానే ఉన్నాడు, లేనోడే కదా సచ్చేది. ప్రభుత్వం ఏమో ఏం పట్టించుకోదు. దండగా ఏ ప్రభుత్వం వచ్చినా బీదోడు లెక్కనే అయిపోతున్నాడు. ఇంకా ఎవరు వచ్చినా ఇంకా ఇంతే బీదోళ్ళ బతుకు ఇదే అయిపోతుంది సార్. ఇంకా అయితే న్యూ మార్కెట్ మల్లక్పేట నుంచి డైలీ మాదాపూర్ ఆఫీస్కి వస్తాను. సరే ఇప్పుడు పెట్రోల్ ఎక్కువ అవుతుంది కాబట్టి మెట్రో ప్రిఫర్ చేసినాం. ఇప్పుడు పెట్రోల్కైనా మెట్రో ఎక్కువ అయిపోతుంది. సడన్గా ₹2 కాదు, అది కాదు, ₹15-20 ఎక్కువ పెంచేసినారు. అలవాటు అయిపోయింది వెళ్ళడానికి అని పెంచినారా తెలీదు, ఎందుకు పెంచినారని తెలీదు. చాలా తగ్గించాలి సార్. ఎందుకంటే ఎట్లా డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీ ₹60 ₹70 ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఆఫీస్ నుంచి అక్కడ మెట్రోలో పార్కింగ్ ఛార్జెస్ ఇవ్వాలి. ఆఫీస్కి ఎక్కువ అయిపోతుంది కదా సార్. అది అంటే చాలా ఎక్కువ అయిపోయింది. కంపల్సరీ తగ్గించాలి సార్ అదైతే.